హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నర్సపాన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్ ద్వారా మేము సరదా మాటలతో స్పోకెన్ ఇంగ్లీష్ అనే కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. 10 days అనమాట. సో గ్రామర్ లేనట్ల, టెన్సెస్ లేనట్ల ఎలా నేర్చుకోవాలి, మళ్ళీ ఎలా మాట్లాడాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే ఒక కొత్త కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఈ వీడియో మీరు చూసే కన్నా ముందు ఫస్ట్ వీడియో కంపల్సరీ చూడండి, ఖచ్చితంగా చూడండి. అక్కడ ఎలా ప్రాక్టీస్ చేయాలి, మనము ఎలా మాట్లాడాలి, ఎలా నేర్చుకోవాలి, టిప్స్ ఏంటి, ఈ అన్ని విషయాలు మేము అక్కడ చెప్పడం జరిగిందనమాట. సో మీరు ఆ వీడియో చూస్తే చాలా క్లియర్గా, క్లారిటీగా బాగుంటుందన్నమాట. రెండోది ఏంటంటే, ఈ వీడియో మీరు చూసేటప్పుడు వీడియో క్వాలిటీని 360లో సెట్ చేసుకోండి. అదేవిధంగా మొబైల్ని హారిజాంటల్గా చూడండి, బిగ్ స్క్రీన్లో. ఓ నోట్స్ మెయింటైన్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మీకు ఇంకా ఏమైనా మంచి టాపిక్స్ గురించి కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రోజు మనము ఇంపార్టెంట్ సెంటెన్స్ ఏంటి అంటే, ఈ కోర్సులో రోజు మనం మాట్లాడే ఇంపార్టెంట్ సెంటెన్స్ ఏంటి, సో అవి ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి, మనం ఎలా మాట్లాడాలి అనే యొక్క టాపిక్స్ దీంట్లో చెప్పడం జరుగుతుంది అనమాట. సో అందులో భాగంగా ఈరోజు మనము చెప్పే ఇంపార్టెంట్ సెంటెన్స్ ఏంటంటే, సో నెంబర్ 1 వచ్చేసి, ఈ పని ఎవరు చేయగలరు అని అప్పుడప్పుడు మన ఇంట్లో కానీ, మన కాలేజీలో కానీ, క్లాస్లో కానీ అంటూ ఉంటారు మన ఫ్రెండ్స్ కానీ. సో ఈ పని ఎవరు చేయగలరు? హూ కెన్ డూ దిస్ వర్క్. కెన్ వచ్చిందంటే మనకి ఎప్పుడైనా కానీ సామర్థ్యము, స్టామినా, ఎబిలిటీ గురించి చెప్పేటప్పుడు వస్తుంది అనమాట. సో ఈ పని ఎవరు చేయగలరు? హూ కెన్ డూ దిస్ వర్క్. ఈ పని ఎవరు చేయగలరు? హూ అంటే ఎవరు, ఎవరు చేయగలరు అని అర్థం అనమాట. నేను చేయగలను అంటే ఐ కెన్ డూ దిస్ వర్క్, నేను చేయగలను. నేను చేయలేను అంటే ఐ కెనాట్ డూ దిస్ వర్క్ అని మనం ఇలా చెప్పొచ్చు అనమాట. మన సామర్థ్యం గురించి, లేదంటే వేరే వాళ్ళ సామర్థ్యం గురించి చెప్పాలి, అడగాలనుకుంటే మనం కెన్ యూజ్ చేయొచ్చు. తర్వాత వై నాట్, ఎందుకు కాదు. వేరే వాళ్ళు ఎప్పుడైనా మన గురించి మళ్ళీ ఏదన్నా నీకు కాదు అన్నప్పుడు మనము ఎందుకు కాదు, నేను చేయగలను. సో తను ఎందుకు కాదంటే వై నాట్, ఎందుకు కాదు. వై నాట్ అంటే ఎందుకు కాదు, నేను చేస్తాను, చేసి చూపిస్తాను, ఐ కెన్ డూ ఇట్, వై నాట్ అని అంటున్నాం. తర్వాత నువ్వు నాతో రా, నువ్వు నాతో పాటు రా అని మన ఫ్రెండ్స్ని ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు అంటూ ఉంటాం. సో కమ్ విత్ మీ, నాతో రా అని మనం ఇలా చెప్పచ్చు అన్నమాట. కమ్ విత్ మీ అంటే నాతో రా అని అర్థం. నెక్స్ట్ మనం వర్షాకాలంలో కానీ ఎప్పుడైనా నేను తడిచిపోయాను ఇప్పుడు అంటుంటాం. సో వర్షంలో నానడం వల్ల, సో ఐ గాట్ వెట్, నేను తడిచిపోయాను, నేను వర్షంలో ఇప్పుడు తడిచిపోయాను అని మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ కమాన్ యూ కెన్ డూ ఇట్. ఎవరైనా మనం ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళని బాగా మోటివేట్ చేయాలంటే మనం ఏమంటున్నామంటే నువ్వు చేయగలవు అని మనం మోటివేట్ చేస్తాం. సో నువ్వు చేయగలవు అంటే కమాన్ యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవు, కమాన్ యూ కెన్ డూ ఇట్ అని మనం మ్యాచ్ల్లో కానీ ఎప్పుడైనా ఓడిపోయేటప్పుడు గెలవడానికి ఎంకరేజ్ చేయడానికి, ఒక వ్యక్తిని మనం ఇంకా సపోర్ట్ చేసి వాళ్ళని మోటివేట్ చేయడానికి, వాళ్ళని మనము బాగా సపోర్ట్ చేయడానికి చెప్పడానికి మనము కమాన్ యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవు అని వాళ్ళు మనం ప్రోత్సహించవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఏదైనా పాఠం చెప్పేటప్పుడు కానీ, లేదంటే ఎవరైనా విషయం చెప్పేటప్పుడు నీకు అర్థమైందా అంటూ ఉంటాం. విషయం అంతా చెప్పిన తర్వాత నీకు అర్థమైందా అంటూ ఉంటాం. సో దాన్ని డూ యూ అండర్స్టాండ్, నీకు అర్థమైందా. ఇక్కడ మనము డిడ్ యూ అండర్స్టాండ్ కూడా అనొచ్చు. డిడ్ యూ అండర్స్టాండ్ అని అడగచ్చు, లేదంటే డూ యూ అండర్స్టాండ్ అని అనొచ్చు. డూ యూ అండర్స్టాండ్, నీకు అర్థమైందా అని అర్థం. ఎస్ ఐ అండర్స్టాండ్ అంటే అవును నాకు అర్థమైంది. నాకు అర్థం కాలేదనుకోండి, ఐ డోంట్ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకోలేదు. ప్లీజ్ రిపీట్ వన్స్ అగైన్, మళ్ళీ ఒకసారి చెప్పండి. సో నాకు అర్థం కాలేదు, ఐ డోంట్ అండర్స్టాండ్, ప్లీజ్ రిపీట్ వన్స్ అగైన్ అని చెప్పొచ్చు అనమాట. మళ్ళీ నాకు చెప్పండి మళ్ళొకసారి, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమనుకోకపోతే అని ఇలా మనము ఫ్రేజెస్ని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఒక 4-5 ఫ్రేజెస్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది నీకు తెలుసా అంటూ ఉంటాం. నీకు తెలుసా, ఒక విషయం గురించి అని చెప్తూ ఉంటాం. సో నీకు తెలుసా అనేదాన్ని ఏమంటే డూ యూ నో, నీకు తెలుసా, నీకు తెలుసు అనేదాన్ని డూ యూ నో అంటాం. ఏదైనా ఒక విషయం మనము చెప్పేటప్పుడు
నీకు తెలుసా ఒక విషయం నేను చెప్తాను అంటుంటాం, నీకు తెలుసా డూ యూ నో అని అడుగుతూ ఉంటాం. సో ఎస్ ఐ నో, అవును నాకు తెలుసు. ఒకవేళ లేదంటే నో ఐ డోంట్ నో, నాకు తెలియదు. సో తెలుసు అంటే ఐ నో అంటాము, తెలియదు అంటే ఐ డోంట్ నో అంటాం. నెక్స్ట్, ఏదైనా పిల్లలు సౌండ్ చేసేటప్పుడు, అల్లరి చేసేటప్పుడు క్లాస్లో కానీ ఇంట్లో కానీ లేదంటే ఫ్రెండ్స్ దగ్గర కానీ మరి కాస్త సైలెంట్గా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పాలంటే బీ సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్, కీప్ క్వైట్, ఇలా మనము ఇంగ్లీష్లో చెప్పొచ్చు అన్నమాట. బీ సైలెన్స్ అన్నా ఒకటే, కీప్ క్వైట్ అన్నా ఒకటే, సైలెన్స్ ప్లీజ్ అన్నా కూడా ఒకటే. దయచేసి నిశ్శబ్దంగా ఉండు అని అర్థం. ప్లీజ్ బీ సైలెన్స్ అంటే దయచేసి నిశ్శబ్దంగా ఉండు, ప్లీజ్ బీ క్వైట్ దయచేసి నిశ్శబ్దంగా ఉండు. మనం ఎక్కడైనా అల్లరి చేసేటప్పుడు పిల్లల గురించి మనం ఈ పదాలు వాడుతూ ఉంటాం. నెక్స్ట్, మీరు ఎక్కడ నివసిస్తారు? మనం సాధారణంగా అడిగే క్వశ్చన్ ఇది. మన ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలిస్తే మీరు ఎక్కడ ఉంటారు? సో వేర్ డూ యూ స్టే, మీరు ఎక్కడ నివసిస్తారు. వేర్ ఆర్ యూ లివింగ్ అని అడగచ్చు, మీరు ఎక్కడ నివసిస్తారు. సో వేర్ డూ యూ రెసిడెన్స్ కూడా అనొచ్చు. సో రెసిడెన్స్ అన్నా, స్టే అన్నా, లివింగ్ అన్నా అంత ఒకటే. సో మీరు ఎక్కడ నివసిస్తారు, మన ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలిసినప్పుడు మనం చెప్తూ ఉంటాం, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడ నివసిస్తారు అంటూ ఉంటాం. సో ఐ స్టే ఇన్ హైదరాబాద్, ఐ స్టే ఇన్ కర్నూల్, అండ్ ఐ లివ్ ఇన్ హైదరాబాద్, ఐ స్టే ఇన్ కర్నూల్, ఐ స్టే ఇన్ తిరుపతి, వైజాగ్, విజయవాడ. సో ఇలా మనము చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, రిక్వెస్ట్గా వేరే వాళ్ళతో మనం మాట్లాడాలి పొలైట్గా అంటే వుడ్ లైక్ తీసుకోవాలి. వుడ్ లైక్ అంటే ఇట్స్ వెరీ పొలైట్ సెంటెన్స్. నేను మీతో మాట్లాడగోరుచున్నాను. సో అలాంటి రిక్వెస్ట్ సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే వుడ్ లైక్ టు తీసుకోవాలి. చాలా పొలైట్గా ఉంటుంది ఇది అన్నమాట. సో ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ, నేను నీతో మాట్లాడగోరుచున్నాను. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ, నేను నిన్ను ఆహ్వానించగోరుచున్నాను. ఇలా మనము వుడ్ లైక్ నుంచి తీసుకొని సో పొలైట్గా, చాలా పొలైట్గా మనం మాట్లాడాలంటే ఆఫీసర్స్ దగ్గర కానీ, మన పై అధికారుల దగ్గర కానీ, ఎవరైనా కొలీగ్స్ దగ్గర కానీ, సో కొత్త వాళ్ళ దగ్గర కానీ మనం ఈ పదాన్ని వాడచ్చు. నెక్స్ట్, నువ్వు నాతో టచ్లో ఉండు, ఫోన్లు చేయనట్లా, మెసేజ్ చేయనట్లా, దూరంగా ఉండవద్దు, నన్ను టచ్లో ఉండు అని మన ఫ్రెండ్స్ ఎప్పుడైనా, మన ఫ్రెండ్స్ దగ్గర అప్పుడప్పుడు సిచ్యువేషన్లో వస్తూ ఉండాలి. నువ్వు అసలు ఫోనే చేయవు, టచ్లో ఉండు, మెసేజ్ చేయి, అప్పుడప్పుడు కాల్ చేయి అంటూ ఉంటాం. సో కీప్ ఇన్ టచ్ అంటే టచ్లో ఉండండి, అందుబాటులో ఉండండి అని అర్థం అనమాట. తర్వాత హూస్ దిస్ పెన్ అంటే ఇది నాది అని చెప్పాలనుకోండి, ఇది నా పెన్ను, ఇది నా మార్కర్ అని చెప్పాలంటే దిస్ ఈజ్ మై పెన్, దిస్ ఈజ్ మై మార్కర్, దిస్ ఈజ్ మై వాచ్, దిస్ ఈజ్ మై మొబైల్ అని మనము ఇది నాది, ఈ మొబైల్ నాది అని చెప్పవచ్చు. దిస్ ఈజ్ మై మొబైల్, దిస్ ఈజ్ మై బుక్, దిస్ ఈజ్ మై పెన్ అని చెప్పచ్చు. తర్వాత ఎవరైనా ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు కొంతమంది, రోజుకి 10 గంటలు 12 గంటలల్లా. సో వాళ్ళని మనం ఒక్కోసారి ఏమంటుంటామంటే వాళ్ళు పని రాక్షసుడు అంటుంటాం. అంటే పనిలో పని 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 24 అవర్స్ అంటే దాదాపు 12 నుంచి 15 అవర్స్ వాళ్ళు పని చేస్తూ ఉంటారు. సో పని రాక్షసుడు అంటాడు ఒక్కోసారి మనం. సో ఈజ్ వర్క్ హాలిక్, పని రాక్షసుడు, ఆమె పని రాక్షసురాలు. సో సీ ఈజ్ వర్క్ హాలిక్, హీఈజ్ వర్క్ హాలిక్. ఎక్కువ పని చేసే వాళ్ళని మనము పని రాక్షసుడు అంటాం. సో హీఈజ్ వర్క్ హాలిక్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, ఏదైనా మనము ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు నీ ఉద్దేశం ఏమి అంటూ ఉంటాం. సో ఈ విషయం గురించి, ఈ యొక్క సంఘటన గురించి, ఈ మ్యాటర్ గురించి నువ్వేమనుకుంటున్నావు. సో వాట్ డూ యూ మీన్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్. సో ఇలా మనం అడగచ్చు అనమాట, నీ ఉద్దేశం ఏంటి అబౌట్ దిస్ మ్యాటర్, అబౌట్ దిస్ ప్లాన్. సో వాట్ డూ యూ మీన్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ ప్లాన్, ఈ ప్లాన్ గురించి నీ అభిప్రాయం ఏమి. వాట్ ఈజ్ యువర్ ఐడియా, నీ యొక్క ఐడియా ఏంటి. వాట్ ఈజ్ యువర్ ప్లానింగ్, వాట్ ఈజ్ యువర్ ప్లాన్ కూడా మనం చెప్పచ్చు అనమాట. సో నీ ఉద్దేశం ఏమిటి అని అడగాలంటే మనము వాట్ డూ యూ మీన్, నీ ఉద్దేశం ఏంటి అని ఇలా క్వశ్చన్ వేయచ్చు అనమాట. సో ఈరోజు వర్షం రావచ్చు, ఏమో మేఘాలు ఎక్కువగా ఉన్నాయి, మన భాషలో చెప్పాలంటే మాడమైంది అంటూ ఉంటాం.
సో మేఘావృతమైంది, సో ఈరోజు వర్షం రావచ్చు అంటాం. ఇట్ మే రెయిన్ టుడే, ఈరోజు వర్షం రావచ్చు. ఇక్కడ మే వచ్చిందంటే డౌట్ఫుల్ యాక్షన్స్కి మనం మే వాడచ్చు. వస్తుందో రాదో చెప్పలేం, ఊహించి చెప్పే వాటికి మనం మే తీసుకోవచ్చు. ఇట్ మే రెయిన్ టుడే, ఈరోజు వర్షం రావచ్చు. ఐ థింక్, నేను అనుకుంటున్నాను, టుడే ఇట్ మే రెయిన్, ఈరోజు వర్షం రావచ్చు. నేను అనుకుంటున్నాను, ఐ థింక్ ఇట్ మే రెయిన్ టుడే, ఈరోజు వర్షం రావచ్చు. టేక్ అంబ్రెల్లా తీసుకెళ్ళండి అని చెప్తున్నాం. సో ఇట్ మే రెయిన్ అంటే టుడే అంటే ఈరోజు వర్షం రావచ్చు. ఈ మే అనేది మనం ఇంకో చోట కూడా వాడతాం. ఎక్కడంటే మనం వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడానికి కూడా వాడుతూ ఉంటాం. సో మే ఐ టేక్ దిస్ మార్కర్, నేను ఈ మార్కర్ తీసుకోవచ్చా? మే ఐ టేక్ దిస్ పెన్, ఈ పెన్ను తీసుకోవచ్చా? సో వేరే వాళ్ళు మనం రిక్వెస్ట్గా చేసుకోవడానికి కూడా మే వాడచ్చు. మనం డౌట్ఫుల్ యాక్షన్స్కి మే వాడచ్చు, రిక్వెస్ట్గా చేసుకోవడానికి కూడా మే వాడచ్చు. మే ఐ గో, నేను వెళ్ళొచ్చా? మే ఈట్, నేను తినొచ్చా? సో ఇది రిక్వెస్ట్ అనమాట. సో మే అనేది 2 విధాలుగా మనం వాడచ్చు. నెంబర్ 1 వచ్చేసి డౌట్ఫుల్ యాక్షన్స్. నువ్వు రేపు వస్తావా అంటే ఐ మే కమ్, నేను రావచ్చు, రాకను పోవచ్చు. నువ్వు ఎగ్జామ్ రాస్తావా? విల్ యూ రైట్ ఎగ్జామ్స్ అంటే ఎస్ ఐ మే రైట్ ఎగ్జామ్స్. లేదంటే నో ఐ మే నాట్, రాయకపోవచ్చు అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, మనసులో తీసుకోవద్దండి, మనసులో ఉంచుకోవద్దండి. సో ఏదో పొరపాటున మనం మాట్లాడాను, సో ఇది మనసులో పెట్టుకోవద్దండి ఈ మాటల్ని అని మనం చెప్పాలనుకోండి. సో డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, మనసులో తీసుకోవద్దు. నీ మంచి కొరకే నేను చెప్పినాను, ఇంకో నెగిటివ్ తీసుకొని నీ మనసులో పెట్టుకోవద్దు. సో మనసులో తీసుకోవద్దు, హార్ట్లో తీసుకోవద్దు అని అంటుంటాం. డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, మనసులో తీసుకోవద్దు. తర్వాత వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నేను నీకు ఏం చేయగలను? నేను నీకు ఏమైనా చేయగలనా? చెప్పు, నేను చేస్తాను. సో నేనేం చేయగలను? ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా పనిలో ఉన్నప్పుడు నేను నీకు ఏ విధంగా చేయగలను సహాయం, లేదంటే ఏదైనా విధంగా హెల్ప్ చేయగలను, ఏ విధంగా నేను ఉపయోగపడగలను. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటే నేను నీకు ఏ విధంగా ఉపయోగపడగలను, ఏం చేయగలను, ఏం చేయాలి, ఏం చేయగలను అని చెప్పొచ్చు అనమాట. తర్వాత హౌ కెన్ ఐ నో, నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? నాకు ఎలా తెలుస్తుంది? హౌ కెన్ ఐ నో, నాకు ఎలా తెలుస్తుంది అని మనము హౌ కెన్ ఐ నో అని ఇంగ్లీష్లో చెప్పచ్చు అనమాట. వాట్ ఈస్ దట్, అది ఏంటి, అదేంటి ఇంతకీ నాకు అర్థం కాలేదు అని అంటూ ఉంటాం. సో అది ఏంటి, వాట్ ఈస్ దట్, అది ఏంటి, నాకు తెలియాలి అంటుంటాం. సో వాట్ ఈస్ దట్ అంటే అది ఏంటి. ఐ లైక్ వాచింగ్ టీవీ, నాకు టీవీ చూడడం అంటే ఇష్టం. నాకు క్రికెట్ ఆడడం అంటే ఇష్టం. ఐ లైక్ ప్లేయింగ్ క్రికెట్. మళ్ళీ ఐ లైక్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్స్తో చాట్ చేయడం అంటే ఇష్టం. ఐ లైక్ ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఐ లైక్ ట్రావెలింగ్ అంటుంటాం, ట్రావెలింగ్ అంటే ఇష్టం. సో మన ఇష్టాల గురించి చెప్తాప్పుడు లైక్తో చెప్తాం. ఐ లైక్ ట్రావెలింగ్, కుకింగ్, రీడింగ్, రైటింగ్, వాచింగ్, ప్లేయింగ్. సో మన ఇష్టాలు ఇలా చెప్తాం అనమాట. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాన్లో చూడాలంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఈ ఛానల్లో గ్రామర్తో ఎలా నేర్చుకోవాలి అనే ఒక కోర్సు ఉంది, గ్రామర్ లేనట్లు ఎలా నేర్చుకోవాలనే కోర్సు ఉంది. సో ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ టిప్స్ ఫాలో అయితే మనము ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోగలము తెలుగు ద్వారా పూర్తిగా, కోచింగ్ వెళ్ళకపోయినా ఇంట్లోనే ఉండి. సో గృహిణులు అయితేనేమి, తర్వాత వచ్చి స్టూడెంట్స్ అయితేనేమి, గ్రామీణ విద్యార్థులు అయితేనేమి, సో ఎవరైనా కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఒకసారి ఈ కోర్సులో ఈ యొక్క వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కంప్లీట్ తెలుగు ద్వారా మళ్ళీ ఈజీగా మనం ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. 10 రోజుల్లోనే సరదా మాటలతో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు ఉద్దేశం అదే. సో ఎలాంటి వ్యక్తి అయినా కూడా కొన్ని టిప్స్ మనం ఫాలో అయితే రెగ్యులర్గా ఈ మాటలు ఉన్నాయి కదా, సో ఈ మాటలను రెగ్యులర్గా మనము వాడుతూ ఉంటే మన ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ, బయట ఫ్రెండ్స్ దగ్గర కానీ, కాలేజీలో కానీ, ఆఫీస్లో కానీ మనం అవసరమైనప్పుడు కానీ, లేదంటే క్రియేట్ చేసుకొని కానీ ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులకు మనం ఈజీగా మనం ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 50% ఇంగ్లీష్ వస్తే ధైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది.
మిగతా ఆటోమేటిక్గా ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ 50% మాత్రమే మనము కొద్దిగా కష్టపడాలి. ఒక భాష రావాలంటే రెండు పనులు చేయాలి. ఒకటి వినాలా బాగా, రెండు మాట్లాడాలి. ఎలాంటి వ్యక్తి కానీ ఇంగ్లీష్ వస్తుంది. ఈ వీడియో మీరు 1-2 సార్లు బాగా చూడండి, వినండి, ఆటోమేటిక్ మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు మీరు అనుకోకున్నట్లు ఇంగ్లీష్ పదాలనే పడేస్తారు. ఎప్పుడైతే మనం బాగా వింటామో అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. సో ఫస్ట్ వీడియోలో నేను చాలా టిప్స్ చెప్పడం జరిగింది. సో అంటే బెస్ట్ టిప్స్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ అని. సో మీరు ఆ వీడియో చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.